హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటి అనేది ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా అండి. పెసరట్టు, అది కొబ్బరి కారం కాంబినేషన్తో చేస్తున్నాను. మరి ఈ పెసరట్టు క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, నేను ఏ విధంగా చేస్తున్నాను అనేదే ఈరోజు వీడియో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కప్పు పెసర్లను తీసుకున్నాను. 1 కప్పు పెసర్లకి 1/2 కప్పు బియ్యాన్ని తీసుకున్నాను. ఇక్కడ మీరు కావాలంటే రేషన్ బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. నాకు అందుబాటులో లేకపోవడం వల్ల నార్మల్గా మేము ఇంట్లో యూజ్ చేసే రైస్నే వేస్తున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పెసర్లని 1/2 కప్పు రైస్ని వేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రెష్ వాటర్ని వేసి ఒక 6-7 అవర్స్ నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ చూసారా, పెసర్లు బాగా నాని ఉబ్బిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని కూడా తొలగించి మళ్ళీ 1-2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పెసర్లను వేసుకుంటూ ఈ పెసర్లకి నేను ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం తురుము, కొద్దిగా ఉప్పుని వేసుకుంటున్నాను. అల్లం తురుము కంపల్సరీగా యాడ్ చేయండి. పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు పెసరట్టు మంచి కలర్లో రావాలి అనుకుంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి. ఇలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన పెసర్లను కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని సరిపడా వాటర్, నాకైతే ఇక్కడ 1 కప్పు వాటర్ పట్టాయండి. వీటిని కూడా అదే విధంగా మిక్సీ పట్టుకొని ఈ బౌల్లో వేసుకోవాలి. మనం ముందు మిక్సీ చేసుకున్న దాంట్లో పచ్చిమిర్చి, అల్లం తురుము, సాల్ట్ ఉంది. రెండోసారి చేసిన దాంట్లో లేదు కాబట్టి ఈ 2 బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. పెసరట్టు కన్సిస్టెన్సీ అనేది మనం నార్మల్గా వేసుకునే దోశ కన్సిస్టెన్సీ కన్నా కొద్దిగా థిక్గా ఉండాలి. అప్పుడే పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది. ఇది మొదటి టిప్. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అది లైట్గా వేడైన తర్వాత మాత్రమే ఈ మిశ్రమాన్ని తీసుకొని పెసరట్టు వేసుకోవాలి. పెనం ఎక్కువగా వేడైందంటే అక్కడికక్కడే చుట్టేసుకుంటుంది పెసరట్టు మిశ్రమం. ఇది రెండో టిప్ అండి. పెసరట్టు క్రిస్పీగా రావాలి అని అంటే పెనం తక్కువ వేడిలో ఉండాలి. ఒకసారి పెసరట్టు వేసి తీసిన తర్వాత వాటర్ చల్లి టిష్యూ పేపర్తో క్లీన్ చేసి, అంటే పెనాన్ని కొద్దిగా చల్లబరిచిన తర్వాతనే రెండోసారి వేసుకోవాలి. అప్పుడే పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ పెసరట్టు వేసి ఇక్కడ నేను 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొబ్బరి కారాన్ని చల్లుకొని చూసారా పెసరట్టు ఎంత క్రిస్పీగా వచ్చిందో తీస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నా. రెండోసారి ఇక్కడ వాటర్ చల్లి టిష్యూ పేపర్తో క్లీన్ చేసి పెనాన్ని కొద్దిగా చల్లబరిచాను. ఆ తర్వాత రెండోసారి వేసుకుంటున్నాను. పెనం ఎక్కువగా వేడైనట్టయితే ఇది పెసరట్టు అనేది స్ప్రెడ్ అవ్వదు, అక్కడికక్కడే అతుక్కుపోతుంది. ఇది రెండో టిప్పు.
కొబ్బరి కారంతో పెసరట్టును నెయ్యి కాంబినేషన్లో ఒకసారి మీరు తీసుకొని చూడండి. టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది. ఒకసారి చేసి పెట్టుకుంటే కొబ్బరి కారం వేడివేడి అన్నం, నెయ్యి, కొబ్బరి కారంతో కూడా తినొచ్చండి. పెసరట్టు పోకే కాకుండా ఈ పెసరట్టుకి మంచి కాంబినేషన్ చట్నీస్ అంటే మొదటిది అల్లం చట్నీ, రెండవది పల్లీ చట్నీ. చూసారా ఎంత సన్నగా క్రిస్పీగా వచ్చిందో ఈ పెసరట్టు కూడా. అంతేనండి, క్రిస్పీ టేస్టీ పెసరట్టు రెడీ. డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను పల్లి చట్నీ కొంచెం కొబ్బరి కారంతో డిష్ అవుట్ చేసేసాను. అంతే, పెసరట్టు క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే 2 టిప్స్ పాటించాలి. అది ఒకటి, కన్సిస్టెన్సీ అనేది నార్మల్ దోశ కన్నా కొంచెం థిక్గా ఉండాలి. రెండో టిప్ వచ్చేసి పెనం లైట్గా వేడై ఉండాలి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.